దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ప్రార్థనా శక్తి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములోను ఎల్రోయి మినిస్ట్రీ తరపున మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ తన ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనా శక్తితో నింపబడుకోవాలని ఉద్దేశంతో మా యొక్క ఎల్రోయి యువసేన యవనస్తులు మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మేము ప్రచురిస్తున్నాం. దయచేసి మీరు ఈ యొక్క ప్రార్థన అనుభవంలో మరొక భాగం ఏంటంటే దేవుని వాక్యంలో నిలిచి జీవించుట. దేవుని వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు మన ప్రార్థనకు దేవుడు విని వెంటనే జవాబిస్తాడు. దేవుని మాట అంటున్నది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యములో ప్రభు అంటున్నాడు, నా యందు మీరును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల మీరు ఏవి ఇష్టమో అడుగుడి, అప్పుడు నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాను. చాలా మంది వాక్యము సంబంధం లేకుండానే జీవిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రాలు దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దేవుని యేసు ప్రభు అంటున్నాడు, నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉంటే మీరు అప్పుడు ప్రార్థన చేయండి, నేను మీ ప్రార్థన ఆలకించి మీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తానంటున్నాడు యేసయ్య. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలో నిలిచి ఉండే జీవితాన్ని మనం పొందుకుందాం. దేవుని మాటలు అనేక ప్రసంగాలు వినడం మాత్రం కాదు, ఆ వినిన వాక్యానికి మనం అనుసరించి వాక్యానుసారంగా జీవిస్తే అలాంటి ఒక జీవితం కలిగి ఉన్నవారు చేస్తున్న ప్రార్థనను దేవుడు సంతోషంగా చెవియొగ్గి ఆలకిస్తానని ఇక్కడ దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని స్తోత్రాలు. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చునని కీర్తనకారుడు 37:4 చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం సంతోషము లోక సంబంధంగా కనబడకూడదు. మనం ప్రభులోనే ఆనందించాలి. ప్రభులోనే విస్తారమైన ఆనందం, సంతోషం ఉన్నది. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు కదా. కాబట్టి ప్రభువునందు నిలిచి ఉంటే మనకు నిజమైన సంతోషం దొరుకుతుంది. ఆ తర్వాత మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని వాక్యమందు నిలిచి ఉండి ప్రార్థన చేద్దాం. అలాంటి ప్రార్థన దేవుడు విని వెంటనే మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, శివము గల మా యేసయ్య, ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభువా నీ వాక్యమందు నిలిచి ఉండి ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు మాటిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాక్యమందు నిలిచి ప్రార్థన చేసే అనుభవం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.